రాత్రి భోజనం కోసం చపాతీ మరియు కూరగాయల కూర తయారు చేయబడింది. ఇది ఆనంద్కి ఇష్టమైన వంటకాలలో ఒకటి. అయినప్పటికీ అతని ముఖంలో ఆ ఆనందం ప్రతిబింబించలేదు. ఆవిరి ఆడుతున్న వేడి చపాతీ అతని పళ్ళెంలో పడింది. టేబుల్ ఎదురుగా కూర్చున్న లక్ష్మి వైపు అతను చూడలేదు. అతని ప్రపంచం అతని చేతిలోని మొబైల్ ఫోన్ యొక్క చల్లని గాజు ఉపరితలంలో మునిగిపోయింది. ఇన్స్టాగ్రామ్లో రంగురంగుల చిత్రాలు అతని వేలిమీద నుండి పైకి జారిపోతున్నాయి. స్నేహితుల యూరప్ యాత్రలు, సహోద్యోగుల కొత్త కారు యొక్క మెరుపు, బంధువుల పిల్లల గ్రాడ్యుయేషన్ వేడుకలు. ప్రతి చిత్రం అతని గుండెలో బరువును పెంచింది. మరో చపాతీ తీసుకోనా? లక్ష్మి యొక్క స్వరం అతని ఆలోచనలను ఆటంకం కలిగించింది. అతను తల ఎత్తకుండా గొనుగుతూ, ఈరోజు ఆఫీసులో ఏమైంది? ఉదయం వెళ్లేటప్పుడు మంచి మూడ్లో ఉన్నావు కదా? ఆమె మళ్లీ అడిగింది. ఆమె స్వరంలో ఆందోళన ఉంది. అతని ముఖం గట్టిపడింది. ఆ ప్రశ్న అతని గాయాన్ని తాకింది. ఈరోజు ప్రకాష్కి ప్రమోషన్ వచ్చింది. 3 సంవత్సరాలుగా అతను ఆశించిన ప్రాజెక్ట్ హెడ్ పదవి. ప్రకాష్ ట్రీట్ ఇస్తూ జరుపుకుంటూ ఉన్న చిత్రాలు వాట్సాప్ గ్రూప్లో నిండిపోయాయి. ఎవరూ తన గురించి ఆలోచించలేదు. విఫలమైనవాడు అనే పదం అతని తలలో గిరగిరా తిరిగింది. ఏమీ లేదు, అతను బిగ్గరగా చెప్పాడు, సంభాషణను అక్కడితో ముగించాలని. లక్ష్మికి విషయం అర్థమైంది. ఆమె మళ్లీ ఏమీ అడగలేదు. లేచి మరో చపాతీ అతని పళ్ళెంలో పెట్టింది. ఆఫీసులో ఏదో సమస్య అతని ఆనందాన్ని చెడగొట్టిందని ఆమెకు తెలుసు. కాని అతను దానిని పంచుకోవడానికి ఇష్టపడకపోతే బలవంతం చేయడం మరింత కోపాన్ని తెప్పిస్తుందని ఆమెకు తెలుసు. 15 సంవత్సరాల జీవితం ఆమెకు నేర్పిన పాఠాలలో ఇది ఒకటి. అప్పుడు వారి కూతురు అంజలి వచ్చింది. +2లో చదువుతున్న ఆమెకు విషయాలు త్వరగా అర్థమవుతాయి. తండ్రి ముఖభావం, తల్లి మౌనం చూసి ఆమె అడిగింది, ఏమైంది నాన్నా? ఈరోజు కూడా 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిందా? నీవు వెళ్ళి చదువుకో, ఆనంద్ కూతురితో కోపంగా చెప్పాడు. అబ్బా, మొదలైంది. ఆమె గొణుగుతూ తన పళ్ళెం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. చిన్న కొడుకు మను పరిగెత్తుకొచ్చి అతని మెడచుట్టూ కౌగిలించాడు. నాన్నా, రేపు స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఉంది. నాన్నా, వస్తావా? ఆ నిష్కలంకమైన ప్రశ్న ముందు అతని ముఖం కొద్దిగా వెలిగింది. అతను కొడుకును కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. నాన్నా, వస్తాడురా. ఆ దృశ్యం మాత్రమే ఆ ఇంట్లో లక్ష్మి మనసుకు ఓదార్పునిచ్చింది. ఎవరితోనూ ప్రేమ చూపించకపోయినా కొడుకుపై అతని ప్రేమ ఆమెని ఎప్పుడూ ఆశ్చర్యపరిచింది. రాత్రి భోజనం తర్వాత లక్ష్మి మిగిలిన పాత్రలతో వంటగదికి వెళ్లగా ఆనంద్ చేతులు కడిగి నేరుగా పడకగదికి వెళ్లాడు. తలుపు మూసే శబ్దం వినిపించినప్పుడు లక్ష్మి గుండెలో ఒక బాధ ఉంది. అతను తన నుండి ఎంత దూరంగా ఉన్నాడు. ఒకే ఇంట్లో, ఒకే గదిలో, ఇద్దరూ అపరిచితుల్లా. గదిలోని చల్లదనంలో మొబైల్ లైట్లో మునిగిపోయిన ఆనంద్ జ్ఞాపకాలు కాలేజీ రోజులకు తిరిగాయి. అప్పుడు అతనికి నీలిమ అనే ప్రేమ ఉండేది. ఆధునిక ఆలోచనలు కలిగిన ప్రపంచాన్ని జయించాలనే ఒక అమ్మాయి. యాత్రలు, పుస్తకాల గురించి అలసిపోకుండా మాట్లాడేది. ఆమెతో జీవితం ఒక సాహస యాత్రలా ఉంటుందని అతను కలలు కన్నాడు. కాని కుటుంబం, ఒత్తిడి, ఉద్యోగం, అనిశ్చితత్వం అతన్ని ఒక సాధారణ అమ్మాయిని వివాహం చేసుకోమని ఒత్తిడి చేశాయి. లక్ష్మి మంచి భార్య, అమ్మ. కాని ఆమె అతని ప్రపంచంలోకి రాలేదు. అతని కలల వేగం ఆమెకు లేదు. వాట్సాప్ నోటిఫికేషన్ అతని ఆలోచనలను ఆపింది. ప్రకాష్ నుండి వచ్చినది. బ్రో, కాల్ చేయలేకపోయాను. నీవు నిర్ణయంతో సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. రేపు కలుద్దాం. విఫలమైన వాడికి సానుభూతి. ఆనంద్కి అసహ్యం కలిగింది. ఫోన్ ఆఫ్ చేయబోతున్నప్పుడు మెయిల్లో కొత్త నోటిఫికేషన్ కనిపించింది. ప్రాజెక్ట్ ఫీనిక్స్ కిక్ ఆఫ్ మీటింగ్ షెడ్యూల్. కంపెనీలో సరికొత్త ప్రాజెక్ట్. అతని సామర్థ్యంపై నమ్మకంతో అతను దాని నాయకత్వం ఆశించాడు. కాని ప్రమోషన్ కోల్పోయిన తర్వాత అది కూడా కోల్పోయింది. అయినా అతను ఆ మెయిల్ తెరిచాడు. మీటింగ్లో పాల్గొనేవారి పేర్లను చదివాడు. మేనేజర్, ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్. ఒక్కసారిగా ఒక పేరు అతని దృష్టిని ఆకర్షించింది. రియా మీనన్, ఫ్రీలాన్స్ స్ట్రాటజీ కన్సల్టెంట్. పేరుతో పాటు ఆమె ప్రొఫైల్ లింక్ కూడా ఇవ్వబడింది. ఆసక్తితో అతను ఆ లింకుపై క్లిక్ చేశాడు.
లింక్డ్ఇన్ ప్రొఫైల్ తెరుచుకుంది. నవ్వుతున్న ముఖం, ఆత్మవిశ్వాసం పొంగిపొర్లుతున్న ఒక యువతి. ఆమె ప్రొఫైల్ వివరాలను అతను ఒకే శ్వాసలో చదివాడు. ఐఐఎం గ్రాడ్యుయేట్, ముంబై, బెంగళూరులోని పెద్ద కంపెనీలలో అనుభవం. ఇప్పుడు ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తోంది. యాత్రలు, ఫోటోగ్రఫీ ఆమె హాబీలు. అతను ఆమె ఫోటోను గమనించాడు. ఆ కళ్లలోని మెరుపు, నవ్వులోని స్వేచ్ఛ. అతను జీవితంలో ఆకాంక్షించిన ఏదో ఆ ముఖంలో ఉంది. ఆ ప్రొఫైల్ నుండి కళ్ళు తీయలేకపోయాడు. అదే సమయంలో వంటగది పనులు పూర్తిచేసి పిల్లలు నిద్రపోయారని నిర్ధారించుకుని లక్ష్మీ హాల్లోని చిన్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె పాత డైరీ తెరిచింది. కొన్ని లెక్కలు రాసుకుంది. ఆనంద్కి తెలియకుండా కొన్న స్మార్ట్ఫోన్ తీసి వాట్సాప్ తెరిచింది. లక్ష్మీ హోమ్లీ బేక్స్ గ్రూప్లో కొత్త ఆర్డర్లు వచ్చాయి. చెల్లి, ఈరోజు ప్లమ్ కేక్ అద్భుతంగా ఉంది అని ఒక మెసేజ్. రేపు 1 కిలో బనానా కేక్ కావాలి. అది చదివినప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆనంద్ ప్రపంచంలో ఆమె ఓడిపోయిన గృహిణి కావచ్చు. కాని ఈ చిన్న ప్రపంచంలో ఆమెకు సొంత పేరు, ఆదాయం, ఆమెను గుర్తించే కొందరు ఉన్నారు. ఎవరూ చూడని, ఆమె మాత్రం ఆస్వాదించే చిన్న స్వేచ్ఛ. డైరీ, ఫోన్ను జాగ్రత్తగా అలమర ఒక మూలలో దాచి ఆమె పడకగదికి నడిచింది. గదిలో వీపు తిప్పి పడుకున్న ఆనంద్ శ్వాసలో నిశ్శబ్దం ఆమెను ఎదుర్కొంది. అతని మనసులో రియా మీనన్ అనే పేరు, ఆ నవ్వుతున్న ముఖం కొత్త ఆశల విత్తనం నాటాయి. ఆ విత్తనం వారి జీవితాన్ని మార్చబోతోందని ఆమెకు తెలియదు. ప్రాజెక్ట్ ఫీనిక్స్ యొక్క మొదటి మీటింగ్ బోర్డ్ రూంలోని చల్లని వాతావరణంలో ఆనంద్ ఒక ఓడినవాడిగా పాల్గొన్నాడు. అతని బాస్ రాజీవ్ మీనన్ ప్రాజెక్ట్ రూపురేఖలను వివరిస్తున్నప్పుడు ఆనంద్ మనసు అక్కడ లేదు. అప్పుడు ఆమె గదిలోకి అడుగుపెట్టింది రియా మీనన్. నలుపు రంగు లినెన్ చీర, స్లీవ్లెస్ బ్లౌజ్. ముఖంలో అలంకారాలు లేవు, కాని ఆ కళ్లలో అసాధారణమైన మెరుపు. ఆమె వచ్చినప్పుడు గదిలోని అందరి దృష్టి ఆమెపైనే. ఆమె నవ్వుతూ రాజీవ్ పక్కన కూర్చుంది. ఆమె ప్రతి కదలికలో ఆత్మవిశ్వాసం నిండి ఉంది. మీటింగ్ కొనసాగుతున్నప్పుడు మార్కెటింగ్ వ్యూహం గురించి చర్చ వచ్చింది. అందరూ సాంప్రదాయ పద్ధతుల గురించి ఆలోచిస్తుండగా రియా మొదటిసారి మాట్లాడింది. రాజీవ్, సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులకు అతీతంగా ఆలోచించాలి. మన టార్గెట్ ఆడియన్స్ యువత. వారిని చేరుకోవడానికి డిజిటల్ ప్లాట్ఫారంలలో, ప్రత్యేకించి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్పై దృష్టి పెట్టాలి. నా దగ్గర కొంత డేటా ఉంది. ఆమె ల్యాప్టాప్ తెరిచి కొన్ని గణాంకాలు, గ్రాఫ్లను చూపించింది. ఆమె స్వరంలో స్పష్టత, శక్తి ఉన్నాయి. ఆమె మాట్లాడుతుండగా అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఆనంద్కి తాను వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. సంవత్సరాలుగా కంపెనీలోని పాత ఆలోచనలు, పద్ధతులపై అతనికి విరక్తి ఉండేది. ఆ విరక్తిని ఆమె మాటలతో తొలగించింది. మీటింగ్ ముగిసిన తరువాత అందరూ ఆమెను అభినందించడానికి తొందరపడ్డారు. ఆనంద్ గుండెలో కొత్త ఆశలు మొలకెత్తాయి. ఫోన్లో ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తరువాత భయం మిళితమైన స్వరంతో అతనన్నాడు, అయ్యో లక్ష్మి, ఇప్పుడు రావద్దు. ఎందుకు? ఆమె గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అది పిన్నే. మీటింగ్ స్థలం హఠాత్తుగా మారింది. మేము బెంగళూరు నుండి మైసూర్కు వెళ్తున్నాం. అది ఒక రిమోట్ సైట్కు. అక్కడ కుటుంబం ఉండటానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. అతను మాటల కోసం తడుముకోవడం ఆమెకు స్పష్టంగా వినిపించింది. అది పర్వాలేదు. మేము బెంగళూరు వరకు వస్తాం. నిన్ను కలిసి తిరిగి వెళ్ళిపోతాం. ఆమె వదల్లేదు. వద్దు లక్ష్మి, దయచేసి, నా వెంట నా బాస్ కూడా ఉన్నాడు. ఇది సరికాదు. మీరు యాత్రను రద్దు చేయండి. నేను వచ్చిన తరువాత కలుద్దాం కదా. అతని స్వరం బాధాకరంగా ఉంది. ఆమె ఫోన్ కట్ చేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అతని అబద్ధాలు ఒక్కటి తరువాత ఒక్కటిగా. బాస్ ఉన్నాడంటే కుటుంబం రాకూడదని ఎందుకు? మీటింగ్ చివరి నిమిషంలో ఎలా మారింది? అన్నీ పొగమంచు. ఏమైంది అమ్మా? నాన్న ఏమన్నారు? అంజలి అడిగింది.
ఆమె పిల్లల వైపు చూసింది. వాళ్ల ముఖాల్లో ఆశాభరితమైన ఉత్సాహం. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నాన్నకు బిజీగా ఉంది మోనా, మనం తిరిగి వెళ్దాం. పిల్లల ముఖాల్లోని ఆనందం మాయమవడం ఆమె బాధతో చూసింది. స్టేషన్లోని చల్లని ప్లాట్ఫాంపై కూర్చొని ఆమె బుక్ చేసిన టికెట్లను రద్దు చేసింది. ప్రతి అంకెను డిలీట్ చేస్తున్నప్పుడు ఆమె తుడిచివేసింది టికెట్లను మాత్రమే కాదు, తన హృదయంలో మిగిలిన చివరి నమ్మకం యొక్క కణాన్ని కూడా. అదే సమయంలో 100 కిలోమీటర్ల దూరంలో వయనాడ్లోని ఒక రిసార్ట్ బాల్కనీలో రియాతో కలిసి కూర్చొని ఉన్నాడు ఆనంద్. చుట్టూ పొగమంచు, చల్లదనం. కాని లక్ష్మీ ఫోన్ కాల్ అతని లోపల ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించింది. ఒక్క క్షణం అతను పట్టుబడిపోతానని భయపడ్డాడు. అంతా బాగానే ఉందా ఆనంద్? అతని ముఖంలోని ఆందోళన చూసి రియా అడిగింది. అవును, కేవలం కొంత పని ఒత్తిడి. అతను అబద్ధం చెప్పాడు. అతను కోరుకున్న స్వాతంత్ర్యం ఇప్పుడు అబద్ధాల ఒక పెద్ద కోటగా మారి అతన్ని బంధించింది. ఆ కోటలోపల అతను ఊపిరి ఆడక తడమాడసాగాడు. అటువైపు స్వంత ఇంట్లో కూర్చొని లక్ష్మి మొదటిసారి లోతుగా శ్వాస తీసుకుంది. భయం యొక్క పొగమంచు తొలగిపోయినప్పుడు ముందున్న మార్గం ఆమెకు స్పష్టంగా కనిపించింది. అది పోరాటం యొక్క మార్గం. వయనాడ్ యాత్ర ముగిసి వచ్చిన ఆనంద్ను ఇంట్లో స్వాగతించింది ఒక వింతైన శాంతి. లక్ష్మి అతనిపై కోప్పడలేదు, ప్రశ్నలతో ఊపిరాడనీయలేదు. ఆమె అతను తెచ్చిన బహుమతులను తీసుకుని భావరహితమైన చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నది. ఇల్లు శుభ్రంగా ఉంది, టేబుల్పై భోజనం సిద్ధంగా ఉంది. కాని ఆ ఇంటి ఆత్మ కోల్పోయినట్లు అనిపించింది. లక్ష్మి యొక్క ప్రవర్తన ఒక హోటల్ ఉద్యోగి లాంటిది, మర్యాదపూర్వకం, కాని ఖచ్చితమైన దూరం పాటించేది. ఆమె నిశ్శబ్దం గతంలోని గొడవల కంటే భయంకరంగా అతనికి అనిపించింది. ఆమె తన నుండి మానసికంగా దూరమైపోయిందని అతను గుర్తించాడు. ఈ ఊపిరిముట్టడం నుండి తప్పించుకోవడమే రియాతో అతని సంబంధం. కాని ఆ లోకంలో కూడా విషయాలు అంత సుఖకరంగా లేవు. ప్రాజెక్ట్ ఫీనిక్స్కు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్లో ఆనంద్ శ్రద్ధ చూపలేకపోయాడు. అతని ఆలోచనలు మునుపటి రోజు రియాతో జరిగిన సంభాషణల చుట్టూ తిరిగాయి. ఫలితంగా అతని ప్రెజెంటేషన్ విఫలమైంది. కొన్ని ముఖ్యమైన అంకెలను అతను తప్పుగా చెప్పాడు. మీటింగ్ అయిన తర్వాత అతని బాస్ రాజీవ్ మీనన్ అతన్ని తన గదికి పిలిచాడు. ఆనంద్, నీకేమైంది? ఈ మధ్య నీ దృష్టి అస్సలు లేదు. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా? సరిగ్గా పనిచేయి. మొదటిసారిగా తాను నిర్మించిన లోకం కూలిపోవడం మొదలైందని అతనికి భయం కలిగింది. అదే సమయంలో రియా యొక్క డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్త ఫోన్, వీకెండ్లో గోవాకు వెళ్లాలనే కోరిక. ఆమె ప్రతి కోరికను నెరవేర్చడం తన బాధ్యత అని అతను నమ్మాడు. అందుకోసం అతను క్రెడిట్ కార్డులను ఉపయోగించాడు. పర్సనల్ లోన్ గురించి విచారించాడు. అబద్ధాలు, రుణాల వలలో అతను స్వయంగా చిక్కుకున్నాడు. ఒకరోజు రియా ఫ్లాట్లో కూర్చొని ఉండగా ఆమె ఫోన్లో వరుసగా మెసేజ్లు వస్తున్నాయి. అతను సందేహంతో చూసినప్పుడు ఆమె ఫోన్ను త్వరగా దాచింది. అది ఎవరు? అతను అడిగాడు. అది నీకెందుకు? ఆమె ముఖం కఠినమైంది. అలా ఎందుకు? నాకు తెలుసుకోవడంలో తప్పేముంది? అతని స్వరంలో ఒక రకమైన యాజమాన్య భావం కలిసింది. ఓ మొదలైంది. ఇదే నాకు చిరాకు. నీవు భర్తలా ఎందుకు ప్రవర్తిస్తావు? నేను మొదట్లోనే చెప్పాను, నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. ఆమె భర్త అనే పదాన్ని పరిహాసంగా ఉపయోగించడం అతని గుండెల్లో గుచ్చుకుంది. తాను వెక్కిరించిన ప్రశ్నలు, సందేహాలను ఇప్పుడు తానే మరొకరిపై చూపిస్తున్నాడు. ఈ అవగాహన అతన్ని మరింత నిస్సహాయుడిని చేసింది. ఆనంద్ విలవిలలాడుతున్నప్పుడు లక్ష్మీ మేల్కొంటోంది. ఆమె తన బాధను, కోపాన్ని శక్తిగా మార్చింది. ఆమె బేకింగ్ వ్యాపారం నెమ్మదిగా పెరగసాగింది. సమీపంలోని ఆఫీసుల నుండి, చిన్న కార్యక్రమాల నుండి ఆమెకు ఆర్డర్లు రావడం మొదలైంది. ఆమె పొరుగింటి స్త్రీ సుధను సహాయంగా తీసుకుంది. పగటిపూట ఆనంద్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు వాళ్ల ఇంటి వంటగది ఒక చిన్న బేకరీగా మారింది. కేక్లు, వనిల్లా ఎసెన్స్ గుండా ఆ ఇంటిలో కొత్త జీవితం యొక్క సుగంధం నిండింది. సుధా ఆమెకు మంచి స్నేహితురాలు,
మార్గదర్శి అయింది. లక్ష్మి, నీవు ఇలాంటి జీవితాన్ని ఎందుకు సహిస్తున్నావు? నీకు స్వంతంగా ఆదాయం ఉంది. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోకూడదా? లక్ష్మి చిరునవ్వు నవ్వింది మాత్రమే. ఆమె మనసులో కొన్ని పథకాలు రూపొందుతున్నాయి. ఇంకా సమయం కాలేదు. ఆనంద్ అబద్ధాలకు సంబంధించిన ఆధారాలు ఆమె ముందు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అతని గదిని శుభ్రం చేస్తున్నప్పుడు ఒక పుస్తకంలో నుండి ఆమెకు ఒక బిల్ దొరికింది. వయనాడ్లోని ఒక లగ్జరీ రిసార్ట్ నుండి వచ్చినది అది. అతను బెంగళూరు కాన్ఫరెన్స్కు వెళ్లిన అదే తేదీలు. ఆమె చేతులు వణకలేదు, గుండె చప్పుడు పెరగలేదు. ఆమె ఆ బిల్ను తీసుకుని తన బ్యాగ్లో సురక్షితంగా ఉంచింది. అది కేవలం కాగితం ముక్క మాత్రమే కాదు, అది ఆమె ఆయుధం. అతని అబద్ధాలు అంజలిని ఎక్కువగా బాధపెట్టాయి. ఆమె తండ్రిలోని మార్పులను గమనిస్తోంది. అమ్మ కళ్లలో మాయమైన తళుకును ఆమె చూస్తోంది. ఒక ఆదివారం ఆనంద్ బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా అంజలి అతని ముందు నిలబడింది. నాన్న ఎక్కడికి? ఒక ఫ్రెండును కలవడానికి. రియా ఆంటీని కలవడానికా? ఆ ప్రశ్న విని ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు నాన్న. నీ ఫోన్లోని మెసేజ్లు నేను చూశాను. అమ్మతో అబద్ధం చెప్పడం నేను విన్నాను. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నీవు అమ్మను ఎందుకిలా బాధపెడుతున్నావు? మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? పాత సంతోషమైన మన ఇల్లు ఎక్కడికి పోయింది? స్వంత కూతురు ముందు జవాబు లేక నిలబడవలసి వచ్చిన ఆ క్షణం ఆనంద్కు భూమి బద్దలైపోతున్నట్లు అనిపించింది. అతని న్యాయీకరణలన్నీ ఆ 17ఏళ్ల అమ్మాయి కన్నీళ్ల ముందు కరిగిపోయాయి. అతను ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాడు. ఆ రోజు మొదటిసారిగా రియాను కలవాలనే అతని ఉత్సాహం చల్లారిపోయింది. లక్ష్మి ఆ బిల్ను తన పర్సులో పెట్టుకున్నప్పుడు ఆమె మనసు శాంతంగా ఉంది. ఇక ఏం చెయ్యాలనే దానిపై ఆమెకు స్పష్టమైన ఆలోచన ఉంది. కన్నీళ్లు, సహనం యొక్క రోజులు ముగిశాయి. ఇక కథనం అడిగే సమయం వచ్చింది. ఆమె ఫోన్ తీసుకుని ఒక నంబర్ డయల్ చేసింది. అది సుధ భర్త, నగరంలో ప్రసిద్ధ అడ్వకేట్ అయిన ప్రభాకర్ది. హలో ప్రభాకర్ అన్నా, నీవు నన్ను కలవాలని ఉంది. ఆమె స్వరంలో వణుకులేదు, బదులుగా ఒక కొత్త యాత్రను ప్రారంభించే స్త్రీ యొక్క నిశ్చయం ఉంది. అడ్వకేట్ ప్రభాకర్ ఆఫీస్ శాంతంగా ఉంది. నీటిగా అమర్చిన చట్టపుస్తకాల అలమరలు, గోడలపై పాత చిత్రాలు ఆ గదికి ఒక గౌరవాన్ని ఇచ్చాయి. లక్ష్మి ఏమాత్రం తడుముకోకుండా తాను తెచ్చిన ఫైల్ను అతని ముందు తెరిచిపెట్టింది. ఆమె మాట్లాడటం మొదలెట్టినప్పుడు ప్రభాకర్ ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. ఏడుపు లేదు, ఫిర్యాదులు లేవు. బదులుగా విషయాలను స్పష్టంగా వివరించే ఒక స్త్రీ. వయనాడ్ రిసార్ట్ బిల్, అకౌంట్ నుండి విత్డ్రా చేసిన డబ్బు స్టేట్మెంట్, ఆనంద్ చెప్పిన అబద్ధాల తేదీలు. ఆమె అన్నింటినీ ఒక డైరీలో నమోదు చేసి ఉంచింది. నాకు విడాకులు కావాలని లేదు ప్రభాకర్ అన్నా, ఆమె అన్నది. కాని నాకు, నా పిల్లలకు ఒక భద్రత కావాలి. అతని ఈ పోకడి ప్రమాదంలోకి నడిపిస్తోంది. కుటుంబ సంపద మొత్తం నాశనం కాకముందే నాకు ఏదో చెయ్యాలి. ప్రభాకర్ ఆమెను అభినందించాడు. లక్ష్మి చూపిన ఈ ధైర్యం చాలా గొప్పది. మనం చట్టపరంగా ముందుకు వెళ్తాం, తాత్కాలికంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు, ఏట్టముట్టడానికి వెళ్లవద్దు. అతనికి తెలియకుండా మనం విషయాలను నడిపిద్దాం. అక్కడి నుండి బయటకొచ్చినప్పుడు లక్ష్మీ మనసు శాంతంగా ఉంది. తాను ఒంటరిగా లేదు, చట్టం తన వెంట ఉంది. అదే సమయంలో ఆనంద్ లోకం మరింత సంక్లిష్టమవుతోంది. అంజలి ప్రశ్నలు అతని లోపల ఒక నీరసంగా వ్యాపించాయి. ఇంట్లోని గుండెల్లో గుచ్చుకునే వాతావరణం అతన్ని ఊపిరాడనీయనిచ్చింది. ఈ బాధ నుండి రక్షణ రియా ఒక్కతే అని అతను గట్టిగా నమ్మాడు. ఆమె ఫ్లాట్కు చేరినప్పుడు తాను వేరొకరవుతాడు, అన్ని సమస్యలను మరచే సంతోషవంతమైన ప్రేమికుడు. కాని ఆ నమ్మకంపైనే తదుపరి దెబ్బపడింది. అతని సందేహాలు అతన్ని ఒక పిచ్చివాడిలా చేశాయి. రియా ఫోన్లో కనిపించిన వి అనే పేరు అతని నిద్రను కాటుకుంది. ఎవరతను? ఆమె తనను మోసం చేస్తోందా తెలుసుకోవాలి. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్ నుండి తలనొప్పి అని అబద్ధం చెప్పి అతను త్వరగా బయటకు వచ్చాడు. నేరుగా రియా ఫ్లాట్కు వెళ్లాడు.
ఆ సమయంలో ఆమె క్లాస్కు వెళ్లకుండా ఫ్లాట్లో ఉంటుందా అని అతను ఆలోచించలేదు. సందేహం యొక్క అలలు అతని హేతుబద్ధతను ముంచెత్తాయి. 12B ఫ్లాట్ కాలింగ్ బెల్పై అతను వేలు నొక్కాడు. లోపల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. అతను మళ్లీ బెల్ నొక్కాడు. కొద్దిసేపటి తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు తెరిచింది రియా కాదు. దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఎత్తు, బలిష్టమైన శరీరం గల ఒక యువకుడు. చొక్కా వేసుకోలేదు. కేవలం ఒక టవల్ మాత్రమే నడుముకు చుట్టుకున్నాడు. అతని జుట్టు తడిగా ఉంది. ఆనందును చూసినప్పుడు అతని ముఖంలో ఒక రకమైన పుచ్చం కలిసిన నవ్వు విరిసింది. ఎవరో? అతను గర్వంగా అడిగాడు. ఆనంద్కు మాటలు రాలేదు. అతని కళ్ళు లోపలికి పరిగెత్తాయి. అప్పుడు నైట్ డ్రెస్లో రియా గది నుండి బయటకు వచ్చింది. ఆమె జుట్టు కూడా అలసిపోయినట్లు ఉంది. ఆనంద్ను అక్కడ చూసినప్పుడు ఆమె ముఖం విలవిలలాడింది. ఆనంద్, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? అతని తలలో అప్పటివరకు అణచిపెట్టినవన్నీ పేలిపోయాయి. అంటే ఇదేనా నీ క్లాస్? ఇదేనా నీ స్వాతంత్ర్యం? మైండ్ యువర్ వర్డ్స్. ఆనంద్. రియా స్వరం కఠినమైంది. మరి నేనేం చెప్పాలి? నా జీవితాన్ని నాశనం చేసి నీవు ఇక్కడ వేరొకరితో సుఖిస్తున్నావా? ఇతనెవరు? అతను లోపలికి వచ్చిన యువకుడివైపు వేలు చూపాడు. అప్పటివరకు పుచ్చంగా చూస్తూ నిలబడిన ఆ యువకుడు నవ్వాడు. డ్యూడ్, జస్ట్ లీవ్. ఇది నీకు, ఆమెకు మధ్య విషయం. అతను రియాను చూసి కన్నుకొట్టి లోపలి గదిలోకి వెళ్ళాడు. ఆనంద్ రియా వైపు తిరిగాడు. మోసగత్తి, నీవు కూడా నన్ను వంచావా? అప్పటివరకు అణచిపెట్టిన రియా నియంత్రణ కోల్పోయింది. ఆమె కుడిచేయి ఆనంద్ చెంపపై గట్టిగా కొట్టింది. మోసగాడా? అది ఎవరని నీవు స్వయంగా అడగు. ఆమె అగ్నిలా జ్వలించింది. నేను ఎవరికి మాట ఇచ్చాను? ఎవరి తాళి నా మెడలో ఉంది? నేను నా జీవితాన్ని జీవిస్తున్నాను. కాని నిన్ను దేవుడిలా చూసే ఒక అమాయక స్త్రీ నీ ఊరిలో లేదా? నీ పిల్లలను కని నీ కోసం మాత్రమే జీవించే ఆమెను వంచించి సుఖం కోసం వచ్చిన నీవు నన్ను మోసగత్తని అంటావా? నన్ను ప్రశ్నించడానికి నీకు ఏ యోగ్యత ఉంది? బయటకు వెళ్ళు నా ముందు నుండి. గెట్ అవుట్! ఆమె అరిచింది. ఆమె ప్రతి మాట ఒక బుల్లెట్లా అతని గుండెలో గుచ్చుకుంది. అతని లోకం అక్కడే అంతమైంది. అతని కాళ్ల కింద నేల కరిగిపోయింది. రియా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి లిఫ్ట్లో ఎక్కినప్పుడు అతను ఒక జీవచ్ఛవంలా ఉన్నాడు. తాను నిర్మించిన కలల లోకం ఒక కాగితాల కోటలా కూలిపోయింది. అతను లక్ష్యం లేకుండా వీధుల్లో తిరిగాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికా? ఏ మొహంతో లక్ష్మీని, పిల్లలను కలుస్తాడు? రియా వద్దకు ఇక తిరిగి వెళ్లడం లేదు. ఆ రోజు మొదటిసారిగా ఆనంద్ ఆ నగరంలో పూర్తిగా ఒంటరిగా మిగిలాడు. గంటల తరబడి అతను నగరంలోని రద్దీ వీధుల్లో అలమటించాడు. వాహనాల శబ్దం, జనం, గొడవ ఏదీ అతనికి వినిపించలేదు. అతని లోపలి తుఫాను కంటే బయట ఏదీ పెద్దది కాదు. చివరికి అలసిపోయి వీధి పక్కన ఒక పార్క్ బెంచ్ పై కూర్చున్నాడు. చీకటి వీచడం మొదలైంది. ఇక ఏమిటి? ఈ ప్రశ్నకు అతని వద్ద జవాబు లేదు. చివరికి ఒక పిచ్చివాడిలా ఆలోచించాడు. అంతా అయిపోయింది. ఇక తిరిగి వెళ్లడమే మార్గం. తాను విరోధించిన, ఊపిరిముట్టించే అన్న ఆ ఇంటికి, లక్ష్మీ వద్దకు. అది తప్ప మరో తలుపు అతని ముందు లేదు. రాత్రి బాగా ఆలస్యమైనప్పుడు వణుకుతున్న కాళ్లతో అతను స్వంత ఇంటి గేట్ తెరిచాడు. సాధారణంగా ఈ సమయానికి అందరూ నిద్రపోయి ఉంటారు. కాని ఆ రోజు హాల్లోని వెలుగు ఆరిపోలేదు. అతను కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచింది లక్ష్మి. ఆమె ముఖంలో భయం లేదు, కోపం లేదు. బదులుగా అన్నీ ఊహించిన ఒకరి శాంతి ఉంది. రా! ఆమె పక్కకు తప్పుకుంది. అతను తలవంచుకుని లోపలికి అడుగుపెట్టాడు. హాల్లోని సోఫాపై ఆమె కూర్చుంది. ఆమె కూర్చున్న తీరులో ఒక గౌరవం ఉంది. లక్ష్మి, నాకు తప్పు జరిగింది, క్షమించు. అతని స్వరం ఒక ఏడ్పులా బయటకు వచ్చింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. ముందున్న టీపాయ్పై ఒక కాగితం ముక్కను ఉంచింది. వైనాడ్ రిసార్ట్ బిల్. ఆ తర్వాత దాని పక్కన
ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింటౌట్. తప్పు కాదు ఆనందన్న, నీవు తీసుకున్న నిర్ణయాలు. ఆమె స్వరం శాంతంగా కాని కత్తి కంటే పదునుగా ఉంది. కారుకు ఇంజిన్ సమస్య వచ్చినట్లు బెంగళూరులో కాన్ఫరెన్స్. అన్నీ నాకు తెలుసు. అతని చివరి ప్రతిరోధం కూడా కూలిపోయింది. ఆమె ముందు అతను ఏమీ లేనట్లయ్యాడు. అతను మోకాళ్లపై నిలబడి ఆమె కాళ్ల వద్ద పడ్డాడు. లక్ష్మీ, నన్ను క్షమించు. నేను తప్పు మార్గంలో వెళ్ళాను. ఆమె నన్ను మోసం చేసింది. అతను ఒక చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అతని వైఫల్యం, నిస్సహాయత అంతా ఆ కన్నీళ్లలో ఉంది. ఆమె అప్పటికీ శాంతంగానే ఉంది. అతని కన్నీళ్లు ఆమెను కరిగించలేదు. ఆమె అతని కుంభసారాన్ని మొత్తం విన్నది. చివరికి అతను ఏడ్చి అలసిపోయి నిశ్శబ్దమైనప్పుడు ఆమె అన్నది, నీ కన్నీళ్లు నీవు చేసిన తప్పులను తుడిచివేయవు. ఇది క్షమించడం గురించిన విషయం కాదు, ఇది నీ పనుల ఫలితం. ఆమె లేచింది. నేనిక పాత లక్ష్మి కాదు. మన జీవితం ఇక ఎప్పటికీ పాతదిలాంటిది కాదు. పిల్లల కోసం మాత్రమే నీవు తాత్కాలికంగా ఈ ఇంట్లో ఉండవచ్చు. ఆమె ఒక్క క్షణం ఆగింది. ఆ తరువాత అతని ముఖం వైపు చూడకుండా అన్నది, కాని ఒక అపరిచితుడిలా, ఈ హాల్లోని సోఫాపై నీవు ఈ రాత్రి పడుకోవచ్చు. అంతా చెప్పి ఆమె బెడ్రూంలోకి వెళ్లి తలుపు మూసుకుంది. అతను ఆ చల్లని నేలపై కూర్చొని మూసుకున్న తలుపు వైపు చూశాడు. ఈ ఇంటి అధికారి, యజమానిగా ఉన్న తాను ఈరోజు అదే ఇంట్లో ఒక శరణార్థిగా మిగిలాడు. ప్రేమ సంబంధాలు గాజు పాత్రల్లాంటివి, పగిలిపోతే మళ్లీ అతికించడం కష్టమని అతను బాధతో గుర్తించాడు. యుద్ధం ముగిసింది. కాని శాంతి చర్చలు ఇంకా మొదలవలేదు. అవి నీడవైనవి, బాధాకరమైనవి అని ఆ రాత్రి నిశ్శబ్దం అతనితో చెప్పింది. తదుపరి ఉదయం ఆ ఇంట్లో ఒక కొత్త యుగం యొక్క ప్రారంభం. ఆనంద్ సోఫాపై చుట్టుకుని పడుకున్నాడు. లక్ష్మి ఉదయం లేచి అతన్ని పట్టించుకోకుండా తన పనుల్లో మునిగిపోయింది. ఆమె వంటగదిలో బేకింగ్ బిజీలో ఉంది. మను, అంజలి లేచినప్పుడు సోఫాపై పడుకున్న నాన్నను చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా, నాన్న, ఇక్కడ ఎందుకు పడుకున్నారు? మను అడిగాడు. నాన్నకు కొంచెం అసౌకర్యంగా ఉంది. మీరు ఇబ్బంది పెట్టకండి, ఆమె గంభీరంగా చెప్పింది. ఆనంద్ లేచినప్పుడు ఏం చెయ్యాలో తెలియక నిలబడ్డాడు. ఆ ఇల్లు అతనికి ఒక అపరిచిత స్థలంలా అనిపించింది. అతను స్నానం చేసి బట్టలు మార్చాడు. లక్ష్మి అతనికి ఒక కప్పు టీ తెచ్చిపెట్టింది. ఏమీ మాట్లాడకుండా అతను ఆఫీస్కు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు ఆమె దగ్గరకు వచ్చాడు. లక్ష్మీ, ఏమీ చెప్పకు, ఆఫీస్కు వెళ్ళు. ఆమె అతన్ని అడ్డుకుంది. ఆఫీస్లోని ప్రతిక్షణం అతనికి ఒక పరీక్షలా ఉంది. రాజీవ్ మీనన్ చల్లని చూపు, సహోద్యోగుల గుసగుసలు, ప్రాజెక్ట్లో వెనక్కిపోవడం అన్నీ అతన్ని వేటాడాయి. రియాను ఆఫీస్లో కలవడం అతను పూర్తిగా తప్పించాడు. ఆమె కూడా అతన్ని పట్టించుకోలేదు. వాళ్ల లోకాలు ఎప్పటికీ విడిపోయాయి. రోజులు గడిచాయి. ఆనంద్ జీవితం ఒక జైలులా మారింది. ఆఫీస్లో ఒత్తిడి, ఇంట్లో అవగణన. అతను రాత్రులు సోఫాపై పడుకున్నాడు. లక్ష్మీ గదిలో తలుపు మూసుకొని నిద్రపోయింది. పిల్లలు అతనితో అత్యవసరం కోసం మాత్రమే మాట్లాడారు. అంజలి కళ్లలో అతను ఒక నేరస్తుడు. అతను నెమ్మదిగా ప్రాయశ్చిత్తం చేయడం మొదలెట్టాడు. ఇంటి పనుల్లో లక్ష్మికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. వంటలు కడిగాడు, ఆవరణను శుభ్రం చేశాడు. ఆమె ఎలాంటి వ్యతిరేకత చెప్పలేదు. కాని అతని పనులు ఆమెను తాకుతున్నాయో లేదో అతనికి తెలియలేదు. ఒకరోజు లక్ష్మీ కేక్ డెలివరీ చేయడానికి కష్టపడుతున్నప్పుడు అతను అడిగాడు, నేను తీసుకెళ్ళిచ్చేద్దామా? ఆమె ఒక్క క్షణం అతన్ని చూసింది. ఆ తర్వాత వద్దు, నేనే వెళ్తాను అని చెప్పి స్కూటర్ తీసుకుని వెళ్ళింది. అతని సహాయాన్ని స్వీకరించడానికి ఆమె సిద్ధంగా లేదు. ప్రతి తిరస్కరణ అతని గుండెలో ఒక మేకులా గుచ్చుకుంది. అతను తన రుణాలను తీర్చడం మొదలెట్టాడు. క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించాడు. లోన్ను క్లోజ్ చేయడానికి ప్రయత్నించాడు. లగ్జరీలను తప్పించాడు. ఖర్చులను తగ్గించాడు. అతను పాత ఆనంద్ నుండి చాలా మారిపోయాడు. లక్ష్మీ లోకం విస్తరిస్తోంది. ఆమె లక్ష్మీస్ హోమ్లీ బేక్స్ నగరంలో నెమ్మదిగా పేరు సంపాదించింది.
ఆమె ఒక చిన్న షాప్ రూమ్ను అద్దెకు తీసుకొని తన వ్యాపారాన్ని అక్కడికి మార్చింది. సుధను మేనేజర్గా నియమించింది. షాప్ ఓపెనింగ్కు ఆమె ఆనంద్ను ఆహ్వానించలేదు. అతను ఆ షాప్ ముందు కారు నడుపుతూ వెళుతున్నప్పుడు బోర్డ్పై మెరిసే ఆమె పేరును చూశాడు. లక్ష్మీస్ హోమ్లీ బేక్స్. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. తాను తక్కువగా చూసిన వంటగదిలో ఉండాలని భావించిన ఆ స్త్రీ ఈరోజు స్వంత కాళ్లపై నిలబడిన ఒక వ్యాపారవేత్త. ఆ క్షణంలో ఆమె పట్ల గౌరవం అతని హృదయంలో నిండింది. అతని మార్పులను పిల్లలు గమనిస్తున్నారు. మను నెమ్మదిగా అతనితో పాతలా మాట్లాడటం మొదలెట్టాడు. అంజలి కోపం తగ్గుతూ వచ్చింది. ఒక రాత్రి సోఫాపై కూర్చొని ల్యాప్టాప్లో పనిచేస్తున్న అతని దగ్గరకు అంజలి వచ్చింది. నాన్న, ఏమిటి మోనా? అమ్మ చాలా బాధపడింది. ఇక అమ్మను బాధపెట్టవద్దు. అతను తలవంచి సమ్మతించాడు. లేదు మోనా, ఇక ఎప్పటికీ కాదు. అది ఒక ప్రారంభం. కూతురుతో సంబంధం నెమ్మదిగా సరిదిద్దుకుంది. 6 నెలలు గడిచాయి. ఆనంద్ ఇప్పుడు ఆ ఇంట్లో ఒక స్థిర నివాసి. కాని ఇప్పటికీ హాల్లోని సోఫాపైనే అతని నిద్ర. అతను ఆఫీస్లో ఎక్కువ శ్రద్ధ చూపాడు. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాడు. అతని పనుల్లో ఒక పరిణతి వచ్చింది. ఒకరోజు రాత్రి లక్ష్మీ షాప్ మూసి అలసిపోయి ఇంటికి వచ్చింది. ఆమె కోసం ఆనంద్ డిన్నర్ సిద్ధం చేసి ఉంచాడు. ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసింది. ఇవన్నీ ఎందుకు? నీవు చాలా కష్టపడుతున్నావు. నేను కొంచెం సహాయం. అతను మాటలను పూర్తి చేయలేదు. ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చుని తినడం మొదలెట్టింది. సంవత్సరాల తర్వాత వాళ్లు ఒకే టేబుల్పై కలిసి కూర్చున్నారు. నిశ్శబ్దం ఉంది, కాని అది ఊపిరిముట్టించే నిశ్శబ్దం కాదు. ఆ రాత్రి ఆమె పడుకోవడానికి వెళ్ళినప్పుడు గది తలుపు వద్ద ఒక తట్టు వినిపించింది. ఆమె తలుపు తెరిచింది. అది ఆనంద్. లక్ష్మీ, నాకు తెలుసు, నేను చేసిన తప్పులకు క్షమాపణ లేదని. కాని నాకు పాత జీవితం తిరిగి కావాలి. నీ భర్తగా, ఈ పిల్లల తండ్రిగా ఈ ఇంట్లో జీవించాలని. ఒక్క అవకాశమిస్తావా? అతని కళ్లలో యాచన ఉంది. ఆమె అతన్ని కొంతసేపు చూసింది. ఆ కళ్లలోని నిజాయితీని ఆమె గుర్తించింది. ఆమె పూర్తిగా పక్కకు తప్పుకుంది. గదిలోకి అడుగుపెట్టడానికి నిశ్శబ్దంగా ఇచ్చిన అనుమతి. అతను లోపలికి అడుగుపెట్టాడు. అది ఒక మాయాజాల పునఃసమాగమం కాదు. కోల్పోయిన నమ్మకం ఒక్క రాత్రిలో తిరిగి రాదు. కాని అది ఒక ప్రారంభం. గాయపడిన 2 హృదయాలు ఒకదాన్నొకటి స్వస్థపరచడానికి ప్రయత్నించే ప్రారంభం. వాళ్ల మధ్య ఇంకా నిశ్శబ్దం యొక్క గోడలు ఉన్నాయి. కాని ఆ గోడల మధ్య నుండి వాళ్లు ఒకరినొకరు వినడం నేర్చుకున్నారు. నిజమైన ప్రేమ స్వాతంత్ర్యాన్ని హరించడం కాదు, ఒకరికొకరు వృద్ధి చెందడానికి స్థలం ఇవ్వడం అని వాళ్లు గుర్తించారు. వాళ్ల జీవితం పాతదిలాంటిది కాలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మారిపోయారు. మరింత బలవంతంగా, మరింత పరిణతితో. ఒక తుఫాను తర్వాత తేటగా మారిన ఆకాశంలా వాళ్ల జీవితంలో ఒక కొత్త ఉదయం పుట్టుకొచ్చింది. ఆ ఉదయంలో వాళ్లు కలిసి నడిచారు, చేతులు కలపకుండా, కాని భుజం భుజంతో, ఒక కొత్త భవిష్యత్తు కోసం.